వాసుదేవ హరే కృష్ణ. శ్రియ పతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ధియాం పతిర్లోకపతిర్ధరాపతిం పతిర్గతిశ్చాందక వృక్షస్య సాత్వతాం ప్రసీదాం మే భగవాన్ సతాం పతి. భగవానుడే, నేను విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకు, సకల లోకాలకు, సమస్త సహోదరులకు పతి. అతడే అన్నిటికీ సంరక్షకుడు కూడా. అలానే విష్ణుప్రీతి కొరకు యజ్ఞమును నిర్వర్తించి విధానమును బద్ధజీవులు అభ్యసించినట్లు చేయుట కొరకై ఈ భౌతిక జగత్తును భగవానుడు సృష్టించను. ఈ రకముగా ఈ జగత్తులో నిలిచినంతకాలం వారు ఎట్టి కలతలు లేకుండా సుఖంగా జీవించి దేహత్యాగానంతరం భగవద్ధాములు తిరిగి ప్రవేశింపగలరు. అదే బద్ధజీవుల కొరకు ఏర్పాటు చేపిన కార్యక్రమం యజ్ఞాచరణతో బద్ధజీవులు క్రమంగా కృష్ణ చైతన్యవంతులైతే, హరే కృష్ణలో చేరి భక్తులైతే, కృష్ణ భక్తులు ఎలా విధంగా ఆయన కృష్ణ భక్తిలో కొనసాగించి వేదశాస్త్రములు అన్ని రకములు దివ్యగుణ సంపన్నులగుదురు. హరినామ సంకీర్తన యజ్ఞమును ఆదేశిస్తుంది. ఈ యుగజనంలో ఉద్ధరణ కొరగా ఈ దివ్య విధానం చైతన్య మహాప్రభు చేత ప్రవేశపెట్టబడింది. అలానే సంకీర్తన యజ్ఞము శ్రీకృష్ణ చైతన్యముతో కూడిన ఉండును. శ్రీమద్భాగవతం 11వ స్కందంలో 5వ అధ్యాయం 32 శ్లోకంలో భక్తుని రూపంలో శ్రీకృష్ణ భగవాన్ గురించి చైతన్య మహాప్రభువుగా ఈ విధంగా తెలిపాను. దీనిలో సంకీర్తన యజ్ఞం కూడా ప్రత్యేకించి ప్రస్తావించబడెను. ఏమని? కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్యజంతి సుమేధనః. కాబట్టి కలియుగంలో మేధ సంపన్నులైన మానవులు నిత్య పార్షాదులతో కూడిన ఉండేది భగవాన్ సంకీర్తన యజ్ఞంతో పూజింతురు. వేదములు తెలుపబడిన ఈ యొక్క యజ్ఞ నిర్వహణ కలియుగంలో గొప్ప సులభతరం కాదు. కట్ అయిపోతుందమ్మా. హరే కృష్ణ.